ఏంటే ఎందుకంత ఇరిటేట్ గా ఉన్నావు? ఇంకెందుకు లేత్తా, నేను బ్యాగ్ సర్దుకుని ఊరికి బయలుదేరేస్తాను. ఇప్పుడు ఏమైందనే? ఇంకా ఏం కావాలత్తా? ఆ విజయశాంతిని ఎలా ఈ ఇంటికి రాకుండా చెయ్యాలా అని, ఉన్న దుర్గని ఎలా బయటికి పంపించాలా అని మనం ఆలోచిస్తూ ఉంటే మామయ్య ఏమో దానికి షాప్ లో ఉద్యోగం ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి అవుట్ హౌస్ లో పెట్టాడు. అవుట్ హౌస్ కి ఇంటికి ఎంత దూరం? ఎలాగో 10 రోజుల్లోనో 25 రోజుల్లోనో అవుట్ హౌస్ నుండి ఇంట్లోకి వచ్చేస్తారు. మనం ఎంత దూరం చేయాలనుకున్నామో వాళ్ళంతా దగ్గర అవుతున్నారత్తా. మనం ఏం ప్లాన్ చేసినా ఫైనల్ గా అది వాళ్ళకే కలిసొస్తోంది. అదృష్టం అప్పుడప్పుడు వస్తుంది, దురదృష్టం ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. ఇవన్నీ వాళ్లకు అనుకోకుండా వచ్చిన అవకాశాలేనే, కానీ ఒక్కసారిగా వాళ్ళ జీవితాల్లోకి దురదృష్టం అనేది ఎంటర్ అయిందంటే అదృష్టం అడ్రస్ లేకుండా పోయిద్ది. ఆ రోజు మన రోజు అయిద్ది. అప్పుడు ఆ దుర్గస్థానం నీదవుద్ది. నువ్వు నాకేదో సర్ది చెప్పాలని ప్రయత్నించొద్దు. చూడు వైశాలి, అర్జున్కి భార్య కావాలని నీకెంత ఆశుందో, నిన్ను ఈ ఇంటి కోడల్ని చేయాలని నాకు అంతకంటే ఎక్కువ ఆశుంది. వాళ్లంతా ఈ ఇంట్లో ఉంటే నాకేం వస్తుందే? అదే దుర్గస్థానంలో నువ్వుంటే ఈ ఇంటికి నువ్వు యువరాణి, నేను మహారాణి. ఇంకొకళ్ళొచ్చే అవకాశం లేకుండా చేసి ఇంటికి కోడలిగా ఇంటి మీద పెత్తనం నువ్వు తీసుకుంటావు. నీకెవరూ అడ్డు రాకుండా నేను చేసి నాకు కావాల్సింది నేను తీసుకుంటాను. నేను ఇంటికి కోడలైతే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానత్తా. అందుకే కదా ఇన్ని ప్రయత్నాలు చేస్తోంది. వద్దు అనుకునుంటే ఎప్పుడూ వదిలేసి వెళ్ళిపోయేదాన్ని. చిన్నదానివి కాబట్టి చిన్న చిన్న వాటికే ఇవన్నీ ఎందుకు, వెళ్ళిపోతే అయిపోతుందని నీకనిపిస్తోంది. కాని నేనలా కాదు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోను. మరిప్పుడేం చేద్దాం చెప్పత్తా? ఏదో ఒకటి చెయ్యాలి. మనకి ఏ చిన్న ఛాన్స్ దొరికినా ఓనా అత్తేమో ఊరుకోకుండా ఇష్టానికి మాట్లాడుతుండది. వదిన బాధపడుతున్నట్లుండది. పోయి ఓదార్చాల్సింది పోయి ఇలా నిలబడి తమాషా చూస్తా ఉండవింది. వెళ్ళి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదురా. నీకేం అర్థం కాదునా. మెల్లిగా ఏమైనా జ్యూస్ తీసుకొని పోయి ఏంది మాటలుండవో ఏమనుకోబాక. మా అత్తేమో తెలియక మాట్లాడిందిలే అది ఇది అని నువ్వు సర్ది చెప్పాలా. బాధపడతా ఉండదు కదా అని అట్నే ఇడిచిపెడితే ఎట్ట చెప్పు? పోన్నా పోయి వదినమ్మని ఓదార్చు. తను చాలా కోపంగా ఉంది కదరా. అది కోపం కాదనా, బాధ. మాట అంటేనే పన్నోళ్ళకే చిన్న మాట అన్నా చాలా బాధగా ఉంటది. అత్తేమో మన ఆస్తి అంతా పోయినాదనేసి బాధపడతా ఉండదు. దానికోసమే కదన్నా ఇంత బాధ. పోనా పోయి మా వదిన్ని ఓదార్చిపో. సరేరా. నా ఏడకపోతాండావు? అదేరా ఏదైనా జ్యూస్ తీసుకొద్దామని. సరిపోయింది. జ్యూస్ నీ అంగట్లో కాదునా, నీ చేతులతో నువ్వే చేసుకొని పోయి ఇవ్వాలా. అప్పుడుదా బాగుంటది. అంతే అంటావా? సరేరా వెళ్ళు. నా ఆటో నీ దగ్గర పెట్టుకుని నాటకాలు ఆడుతున్నావా? నా ఆటోని దొంగతనం చేసింది నువ్వేగా. ఏం పాపా, నీ ఆటో ఏంది? ఆ పాప ఆటో తనకి తెలియకుండా పోద్దా ఏమి? ఈ ఆటో ఆ పాపదే. ఈడిచిపెట్టి నీ పన్ను చూసుకో. ఇలాంటి ఆటోలు దేశంలో లక్షల కొలది ఉంటాయి. చూసింది ప్రతిదీ నీ ఆటో అంటే ఎలా? లేదు, ఇది మా ఆటోనే, మా అన్న తోలిన ఆటోనే. మా ఆటో నేను చూడగానే గుర్తుపట్టగలను. ఎట్టా గుర్తుపడతావు? కనిపించిన ఆటో అల్లా నీది అంటే ఎట్టాగమ్మా? దుడ్డు ఇవ్వలేక ఇట్టా నాటకాలు ఆడుతున్నావా ఏమి? మర్యాదగా మాట్లాడు. ఈ ఆటో ఆ పాపదని చెప్తా ఉన్నది కదా. ఏంటి ప్రూఫ్? ఖచ్చితంగా ఇది మా అన్నయ్య ఆటోనే. మా అన్న సవారీ చేస్తూ ఉండటం ఎప్పటి నుంచో చూస్తున్నాను. నేనే దీన్ని తోలాను, నాకు తెలుసు. ఇది మా ఆటోనే. కావాలంటే నంబర్ కూడా చూడండి. చూడు, నంబర్ చూడు.
ఆటో నెంబర్ ఎంత, దీని నెంబర్ ఎంత? ఓయ్ మీటరు, ఆటో నీదని చెప్తా ఉండవు కదా, నెంబర్ చూసి మరేం మాట్లాడట్లేదేంది? లేదు, ఇతను నంబర్ మార్చేశాడు. కానీ ఆటో మాత్రం మాదే. చూసినావా, ఆటో నాదని చెప్పింది, నేను నెంబర్ మార్చానంది. నెంబర్ మార్చి తిరగడానికి నేనేం దొంగనా, ఫైనాన్స్ అని అనుకున్నావా? ఆటో పెట్టుకున్నానా, ఫైనాన్స్ ఇచ్చానా, వడ్డీ తీసుకున్నానా? అంతేకాని ఇలాంటి తలనొప్పి వ్యవహారాలు మాతో కాదు. చెప్తున్నాను కదా, ఇది నా ఆటోనే. లేదు, ఈ ఆటో నాదే. లేదు, ఈ ఆటో నాదే. ఇది మా అన్నయ్య తోలిన ఆటోనే. దీనిలో ఎన్నో జ్ఞాపకాలున్నాయి. నువ్వు నెంబర్ ప్లేట్ మార్చి ఉండొచ్చు, కానీ మా ఆటో చూడగానే నేను గుర్తుపట్టగలను. ఇది మా ఆటోనే. అవునా? ఇది నీ ఆటోనా? సాక్ష్యం ఏది? నెంబర్ ప్లేట్ ఇది కాదని నువ్వే చెప్తున్నావు, ఆటో మాత్రం నాది అంటున్నావు. ఎట్టా నీ ఆటో అవుద్ది? నువ్వేమో మాయ చేసి ఆ పాపని మోసం చేస్తా ఉండవు, అది అర్థం అవుతా ఉండదు. చూడు, మర్యాదగా ఆ పాప ఆటో ఆ పాపకి ఇచ్చేసి. నువ్వెవరో హీరో మాదిరి వచ్చి మాట్లాడుతున్నావు? నిజంగా ఇది తన ఆటో అయితే ప్రూఫ్ చూపించమను. నా ఆటో అంటే సరిపోదు.